UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమాల్లో A2 ఆయన ఎవరో గారు మీరు కూడా తెలుసు, విజయసాయి రెడ్డి గారు. ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం 2019 నుంచి 2024 ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం అనేది ఫామ్లోకి వచ్చిందో అప్పుడు చేయని అక్రమాలు అంటూ లేదు. అందులో ఇది ఒకటి అనమాట. అందులో ఏంటంటే విజయసాయి రెడ్డి గారి కూతురు స్నేహారెడ్డి గారు ఏదైతే బీచ్ ఆనుకొని అక్కడ ఒక 5 స్టార్ హోటల్ అనేది నిర్మించాలనుకున్నారు. సో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదేమో. ఈవెన్ బీచ్ నుంచి 1.5 కిలోమీటర్స్ దూరం వరకు అక్కడ ఎటువంటి నిర్మాణం అనేది చేయకూడదు అని అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించింది. అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు ఫాలో అవ్వకుండా 4 ఎకరాల్లో 5 స్టార్ హోటల్ అనేది స్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. అదే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు జస్ట్ ఒక పహరీ గోడ అనేది ఒక 4 ఎకరాలు ఒక పహరీ గోడ అనేది కట్టారు. కట్టిన తర్వాత అదే ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది తర్వాత మొత్తం ఇక్కడ తెలంగాణలో హైడ్రా ఎలాగో ఆంధ్రాలో కూడా హైడ్రా అని పేరు తీసుకురాలేదులే, కానీ వాళ్ళు చేస్తున్న అక్రమాలు మొత్తం బయటపడుతున్నారు. అది చాలామంది అనుకుంటున్నారు ఇది ఒక కక్షపూరిత సాధింపులు అని చాలామంది అంటున్నారు. కాకపోతే ఇది కక్షపూరిత అయితే కాదు. ఈవెన్ యాజ్ పర్ లా ప్రకారం కోర్టు నుంచి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాల మేరకు పహరీ గోడ ఏదైతే ఉందో దాన్ని కొలాప్స్ చేయడం జరిగింది. ఈవెన్ లోకేష్ గారు తన పాదయాత్ర యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ అని ఒక చేతిలో పట్టుకొని తిరిగారు. అదే రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయని చాలా మంది అంటారు. కాకపోతే అదేం కాదు, యాజ్ పర్ లా ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు చేయని అక్రమాలు ఏవని చెప్పుకోవచ్చు. ఈవెన్ వాళ్ళ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత ఏదైతే విజయసాయి రెడ్డి శాంతి ఏదైతే ఇలాంటి విషయాలు అయితే వస్తున్నాయో అందులో కూడా ఇది ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఈ కబ్జాలు ఇంకా చాలా ఉన్నాయి. వైసీపీలో లాస్ట్ టైం మనం గెలిచింది 151. అదే 151లో ఇంకా సగానికి పైగా ఇలా భూ అక్రమాలు కానీ కబ్జాలు కానీ ఇలా చాలామంది గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈవెన్ మన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే జోగి రమేష్ వాళ్ళ కొడుకు అగ్రికల్చర్ విషయంలో ఏదైతే ఆయన అక్రమంగా కొన్ని మళ్ళీ అమ్మారని ఏదైతే ఆరోపణలు వచ్చినాయో దాని మీద ఎలా వచ్చినాయో ఈవెన్ ఇది కూడా వన్ ఆఫ్ ది కుట్రే అని చెప్పుకోవచ్చు. ఇంకా కుట్రలు ఏదైతే వైసీపీ వాళ్ళు చేసి ఇంకా బయట పడతాయి అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏదైతే కూటమి ఉందో వాళ్ళందరూ కావాలని టార్గెటెడ్గా చేస్తున్నారు. అక్కడ ఏం తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు చూపించాలని ఏదో విధంగా వాళ్ళు చేస్తున్నారని చెప్పుకున్నారు. కాకపోతే అది తప్పు. ఎందుకంటే ఏదైతే విజయవాడలో ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినాయో ఇదే సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టడం కానీ లోకేష్ గారు కానీ దాని మీద దృష్టి పెట్టడం కానీ ఇదేం జరగదు. కాకపోతే ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో అధికారులు వాళ్ళు టేకప్ చేసుకున్నారు ఈ ప్రాజెక్ట్. ఏదైతే భూ అక్రమాలు కానీ ఏదైతే లేక్స్ మీద ఏదైతే చెరువుల మీద కబ్జా చేసి ఎలాంటివి ఉన్నాయో దాన్ని మొత్తం కొలాప్స్ చేస్తున్నారన్నమాట. ఇది ఒకటి ఆరంభమే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా బిల్డింగ్స్ అనేది కొలాప్స్ చేయబోతున్నారని మా హిట్ టీవీ ద్వారా తెలిసింది. ఇలాంటి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ఫస్ట్ మీకే చెప్పడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.